పోయిన దానిని వెతుకు రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకు వచ్చినని యేసు ప్రభు చెప్పారు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదని యేసుక్రీస్తు ఈ లోకములో ఉండగా చెప్పారు. అంటే మన పాపములను రక్షించడానికి, మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చారని, అనగా మనకి ఏదైనా ప్రమాదం ఉందా అంటే రక్షకుడు కావలసి ఉంటే, మనకేదో ప్రమాదం ఉంటేనే మనకు రక్షకుడు అవసరం. ఉందండి మనకు ప్రమాదం. ఏమిటి ఆ ప్రమాదం అంటే పాపం అనే ప్రమాదం. ప్రతి ఒక్క మానవుడి యొక్క పాప శిక్ష భరించలేనంత గొప్పది. ఆ పాపానికి వచ్చే శిక్ష నిత్య నరకమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ పాప శిక్ష నుండి మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు ఆ కన్య గర్భమందు ఆయన ధరించి మనందరి పాపముల కొరకు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకములో జన్మించి ఆయన పరిశుద్ధుడిగా జీవించి మనందరి పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టారండి. అమ్మాయ్య రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ ప్రతి ఒక్క రక్తము పని చేయదండి. జంతువుల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుషులు ఆయన కలవరి సిలువలు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, శిరస్సు మీద ముళ్ళి కిరీటం, పక్కలో గల్లెపు పోటు ఆయన భరించారండి. అమ్మాయ్య యేసు ప్రభుని నమ్ముకుంటే గొప్ప రక్షణ ఉంది. మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన వారు ఈ లోకములో ఎవరూ లేరు. మన కొరకు, మన రక్షణ కొరకు చేసిన త్యాగాన్ని ఆయన ఎంతో గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. అమ్మా యేసు ప్రభు మన పాపములను క్షమించి మన నిత్య శిక్ష నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అమ్మాయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన ఇచ్చే రక్షణను పొందుకోండి. ఎందుకంటే గొప్ప రక్షకుడు మనకి ఈ లోకములో ఎవరు లేరు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నారు. అమ్మాయ్యా ఆయన ఇచ్చే రక్షణను పొందుకుని ఆ పరలోక రాజ్య వారసులుగా మీరు అందరూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపా దేవుడు మీకును మీ గ్రామానికి దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.